కానాను యాత్ర ఇది సియోను యాత్ర కానాను యాత్ర ఇది సియోను యాత్ర సముద్రం ఎదురుగా చేసింది పరో సైన్యము వెనక తరముతుంది సముద్రం ఎదురుగా చేసింది పరో సైన్యము వెనక తరముతుంది యేసు వైపు అందరూ కట్టుకు వెళ్దాం.
దీవించును గాక. ఆమె సమయం ఇచ్చినటువంటి అయ్యా. మంచిది ప్రియులరా, వాస్తవంగా విశాఖ గారు చెప్పినట్లుగా కొండూరులో ఈ రోజుతో అక్కడ ముగుస్తూ ఉన్నాయి. కొంతమంది సేవలు అక్కడికి వెళ్ళారు. అన్వరలంకలో అక్కడ కూడా రేపుతో ముగుస్తాయి, అక్కడ కొంతమంది వెళ్ళారు. దావులూరులో జరుగుతున్న సభలు, క్రిస్టియన్ పాలన జరుగుతున్న సభలు, మరి ఇన్ని సభలు ఈ రీతిగా జరుగుతూ కూడా దేవుని బిడ్డలను ప్రభు నడిపించాలంటే దేవుని స్తోత్రం, దేవుని యొక్క కృప, దేవుని స్తోత్రం. వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వందనాలు. మరి సమయంలో ఒక 5 నిమిషం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతారు. మరి కుమారుడు రత్నాకర్తో ఆయన ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రతి విషయం కొలిపారు, కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా వారు ఎంతో శ్రమపడి కార్యక్రమాలు జరిగిస్తూ వస్తున్నారు. వారికి సమయం ఇస్తున్నాను. వచ్చి నాకు తెలియదు, ఇద్దరే తెలుసు, ఒక ముగ్గురు తెలుసు అంతే, కానీ అందరి పేర్లు నాకు తెలియవండి. నిజంగా వారు పిలిచినప్పుడు ఒక్క పిల్లవాడిని పిలిస్తే 15 మంది పిల్లలు వస్తున్నారు, పని చేస్తున్నారు. దేవుడు వారిని అందరినీ దీవించును గాక. ఆమేన్. పని విషయంలో ప్రతి పనిలో కూడా నిజంగా వారు ఎంతో సహాయపడ్డారు యవనస్తులు. దేవుడు వారి భవిష్యత్తును ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ రీతిగానే మరి ఈ యొక్క 3 దినాలు, ఈ 2 దినాలు కూడా మరి చక్కటి సంగీతము అందించినటువంటి నిరీక్షణ అన్న గారికి, వారి యొక్క టీంకి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 2 దినాలు చక్కగా లైవ్ ప్రోగ్రాం మరి ఏర్పాటు చేసినటువంటి సహోదరులు అన్నగారి వారికి కూడా, వారి టీంకి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు పిల్లరా, ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బంది మరి కలిగినప్పటికీ కూడా ఈ 2 దినాలు ఎంతో బిడ్డలు చక్కగా ప్రేమతో సహకరించారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులు, పెద్దవారు, స్త్రీలు, అట్లాగే మరి పెద్ద వయసు ఉన్నటువంటి అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా సభలు జరగటానికి వారి ప్రోత్సాహం, వారి యొక్క సహాయం లేకపోతే ఈ సభలు ఇంత ఘనంగా ఆశీర్వాదకరంగా జరగవు. ఈ 2 దినాలు కూడా మరి వాక్య పరిచర్య చేయటానికి మన మధ్యకు రాత్రికాల సమయంలో వచ్చినటువంటి దైవజనులు జాన్ గారు, మరి వారికి కూడా ప్రభునామలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2వ దినం మరి మొదటి వర్తమానం అందించినటువంటి మా యొక్క సహవాసంలో ఉన్నటువంటి మరి సేవకులు ఎలీషా బాబాయ్, వారికి కుటుంబానికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి 2వ వర్తమానం అందించినటువంటి మరి దైవజనులు యేసుపదమయ్య గారికి, మరి వారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మా సహవాసంలో ఉన్నటువంటి దైవ సేవకులు తమ్ముడు మరి కూచిపూడి ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు ప్రేమ్ కుమార్ గారికి, వారికి కూడా ప్రభునామంలో కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ఘనంగా ఈ 2 దినాలు సభలు జరిగించినటువంటి గొప్ప దేవునికి నేను ఎంతైనా కానీ కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వాడిగా ఉన్నాను. మరి ఈ సభల విషయాల్లో మా యొక్క సంఘ పెద్దలు మరి పేర్లు చెప్పడం కాదు కానండి, ఆ బిడ్డలందరూ కూడా రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. నిజంగా మరి ప్రతి విషయంలో కూడా మరి నేను ఎలాగో మరి ఎట్లా ఆ పని జరుగుతున్నానో మరి చక్కగా కనుక్కుంటూ మరి ఆరాధిస్తూ నా వెనకాలే ఉండి మరి విన్నంటున్నటువంటి మరి మా ప్రియ సహోదరులు, సంఘ పెద్దలు, మరి సంఘ బిడ్డలు, వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఇంకొక మనవి, వచ్చే వారం గురువారం, శుక్రవారం మా యొక్క బ్రాంచి పరిచర్యలో 21, 22 తారీఖుల్లో అక్కడ కూడా సియోను మహోత్సవాల సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క సభల కొరకు కూడా ప్రార్థన చేయండి. గుదిబండి వారిపాలెం ప్రాంతంలో అక్కడ సభలు 2 దినాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభల కొరకు కూడా ప్రార్థన చేయండి. వీలైన వారు మీరు సభలలో పాల్గొనాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ 2 దినాలు కూడా మరి చక్కగా మరి మంచి వాతావరణం ఇచ్చి పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరిచి ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని నేను కన్నులారా చూడగలిగాను. ఎందుకంటే దేవుని సహాయం లేకపోతే, దేవుని కృప లేకపోతే ఈ సభలో ఈ రీతిగా జరగవు.
ఎందుకంటే దేవుని సహాయం, దేవుని కృప దేవుడు మనతో ఉంచాడు కనుక రాబోతున్నటువంటి దినాలలో ఇంకా ఇంతకంటే ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ప్రభు సభలు జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. ఈ సభలో ఈ రీతిగా మనమందరం ఈ స్థలంలో కూర్చోటానికి గల కారణం, మరి ఈ స్థల యజమానులు, ఈ ఊరి వాస్తవ్యులు, మరి బేతాల చిన్నగారు, దేవరాజు గారు, వారి యొక్క మరి అల్లుడు గారు, అంటే మా పెదనాన్న గారి యొక్క కుమారులు కాకి మరి ధనరాజు గారు, విజయ్ కుమార్ గారి యొక్క కుమారుడు, రెండవ కుమారుడు కాకి ఎలీషా గారు, వారి యొక్క కుటుంబం, వారి యొక్క మరి స్థలం పొలంలో ఈ రీతిగా సభలు ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. మరి ఈ రీతిగా సభలు ఏర్పాటు చేసుకోవటానికి ఈ స్థలమును ఇచ్చినటువంటి ఆ యొక్క కుటుంబానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు పిల్లరా, ఎందుకంటే ఒకరి పేరు చెబితే ఒకరి పేరు బాధపడతారు. అందుకే నేను ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. ఈ మీటింగ్స్ లో సహకరించినటువంటి యవనస్తులు, పెద్దవారు, మరి అందరికీ కూడా ప్రభు నామంలో నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కరెంటు విషయంలో కూడా మరి ఆ కరెంటు యజమానులు వారు కూడా, లైన్ మ్యాన్ గారు ఆ రీతిగానే మరి విషయంలో ఎంతగానో సహాయపడ్డారు. ఈ లైటింగ్ విషయంలో కూడా మరి మా మామయ్య గారు, ఎస్వి మామయ్య గారు, వారు కూడా మరి ఎంతగానో సహాయపడ్డారు. ఈ సౌండ్ సిస్టమ్ ఎంత కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి ఈ మందిర ఉపకరణములు దేవుడు ఈ రీతిగా ఈ పరిచర్యలో ఇలాగ వాడబడటానికి దేవుడు కృప చూపారు. రాబోతున్న దినాల్లో ఇంతకంటే ఘనంగా, ఆశీర్వాదకరంగా ప్రభు సభలను జరిగించును గాక. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో పెద్ద మనసుతో మీరు మన్నించాలని దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రకటన. యేసుక్రీస్తు రాకడ సిద్ధపాటు సందేశములు సిరిపురం మే 26, 27, 28 తారీఖుల్లో మన ప్రియులు వనేశ్వరం పాస్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. అపోస్తలులు లారెన్స్ శాస్త్రి గారు, విజయ్ కుమార్ గారు, జయకుమార్ గారు, ఇందుపల్లి జేమ్స్ గారు దైవజనులు వస్తూ ఉన్నారు. ప్రార్థించి పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కానుకల నిమిత్తం దైవజనులు వనేశ్వరం గారు ప్రార్థన చేస్తారు. దీవెన ఆశీర్వాదాలు మెండారుగా అనుగ్రహించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటన. జోడిమాడు గ్రామంలో మే 31, జూన్ 1, 2 తారీఖుల్లో యేసుక్రీస్తు ఉద్యోగ స్వస్థత మహాసభలు సోదరులు మత్తే దీనారావు గారు ఏర్పాటు చేశారు. మరి కనుక ప్రార్థించి సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆఖరి ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీకే కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సియోన్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నాయన ఈ సభలను, 2 దినాలు సభలు ఆశీర్వాదకరముగా మీ నా మహిమార్థముగా మీరు జరిగించారు. దేవా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా డబ్ల్యూఎం యొక్క సంస్థ యొక్క అనుబంధంగా ఏర్పాటు చేయడం ఈ యొక్క సహవాసాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపలో బలపరిచి మీ సహాయం దయచేసినందుకు స్తోత్రాలు. ప్రభా, ఈ 2 దినాల క్రితం మీ బిడ్డలు ప్రభు ఎంతో కష్టపడి ఇవన్నీ బాధలు బాధటానికి, లైటింగ్ నాయన ఈ యొక్క స్తంభాలు నిలబెట్టడానికి యవన బిడ్డలు ప్రభు, తన చిన్న బిడ్డలు ఎంతో కష్టపడ్డారు. వారు చేసిన పరిచర్యని మీరు చూస్తున్నారయ్యా. వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను, వారి బిడ్డలను నిండాలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామ పెద్దలను దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ నాయన ఐక్యత, సమాధానం, ఏకమనసు కలుగు చేయండి. సంఘాభివృద్ధి కలిగించండి. ఈ దిన బాప్తిసం పొందినటువంటి ప్రియ బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. నిండాలుగా దీవించి బలపరచండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. అనేకులు ఈ రీతిగా సంఘంలో చేర్చబడినట్లుగా మీ కార్యము జరిగించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యకు వచ్చి ప్రసంగించినటువంటి దైవ సేవకులు ముగ్గురిని బట్టి మీ స్తోత్రాలు, వాయిద్య బృందాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, చక్కగా పాటలు పాడి ప్రభును మిమ్మల్ని మహింపరిచినటువంటి మీ ప్రియబిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచండి, తోడైంది సహాయం చేయండి. అలాగే నాయన
పాస్టర్ ఫెలోషిప్ని జ్ఞాపకం చేసుకోనండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ గ్రామంలో అడుగు పెడుతున్నారో ప్రార్థనా బృందం ఆ గ్రామానికి మేలుకరంగా ఆశీర్వదకరంగా మార్చండి. సంఘాలను అభివృద్ధి పరచండి. శాఖోపశాఖలకు వారి పరిచర్య విస్తరింపజేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేక మంది చేర్చబడి చీకట్లో ఉన్న వారు వెలుగులోనికి రావటానికి మీ సన్నిధి సమాధానం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు చేసే దేవుడు నాయన, ప్రేమించే తండ్రి మీ స్తోత్రాలు. ఈ లైటింగ్ విషయంలో సమకూర్చి కాదు నాయన ఎంతో కష్టపడి పనిచేసి ఈ ప్రియదాసులు శ్రీగాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు. తోడయండి, సహాయం చేసి బలపరచండి, మహిమ చేత నింపు నాయన. ఈ స్టేజ్ కట్టే విషయంలో ప్రభా బిడ్డలు, చిన్న బిడ్డలయ్యా ఎంతగా సహకరించారో నాయన మీ స్తోత్రాలు నాయన. అయ్యా తోడయండి, సహాయం చేయండి. వారిని విద్యావంతులుగా చేయండి, ఉన్నత విద్యను వారికి అభ్యసింపజేయండి, ఉన్నత ఉద్యోగాలు చేసే బిడ్డలందరికీ దయచేయండి. వారి కుటుంబాలను దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ స్తోత్రాలు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. దూర దూర ప్రాంతాల నుంచి మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రియ బిడ్డలైన వారందరిని బట్టి మీ స్తోత్రాలు. సహాయం చేయని ఆయన, బలపరచండి, మీ మహిమ చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థల యజమానులు ప్రభా, మీ ప్రియదాసులు దేవరాజు బేతాళ దేవరాజు గారిని బట్టి, వారి అల్లుడి గారిని బట్టి, ఎలీషా గారు కాకి ఎలీషా గారిని బట్టి మీ స్తోత్రాలు. వారితో కూడా మీ సన్నిధి ఉంచండి, వారి కుటుంబాలు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ స్తోత్రాలు సహాయం చేయండి ప్రభా, మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన మా గొప్ప దేవుడా, మీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం మీరు చేసి బలపరచండి, గ్రామాన్ని నిండాలుగా దీవించండి. మహాభక్తులను ప్రవక్తలను లేవనెత్తండి గ్రామంలో ప్రభా. మీ సేవకులు లేవనెత్తండి ప్రభా. మీ తోడయండి, సహాయం దయచేయండి ప్రభా. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధించండి, మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఆర్థికంగా ప్రభా శ్రమ చేసి సహకరించిన వారు ఉన్నారు, వారి కుటుంబాల్లో రక్షణ భాగ్యం కలుగును గాక, వారి బిడ్డలు దీవించబడుదురు గాక. మీ సహాయం దయచేయండి నాయన. ఈ గ్రామంలో ఉన్నటువంటి సంఘాలు సేవకులను జ్ఞాపకం చేసుకురండి, వర్ధిల్ల చేయండి ప్రభా. కార్యములు జరిగించి బలపరచండి నాయన. గొప్ప ప్రవక్తలని గ్రామంలో రావెత్తండి ప్రభా. గొప్ప సేవకులు ఈ గ్రామంలో రావెత్తండి ప్రభా. గొప్ప భక్తులని గ్రామంలో రావెత్తండి ప్రభా. మీ సహాయ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం.